ప్లీజ్ తొందరగా కొట్టుకెళ్దాం, పదండి. సాక్షి చేతిలో ఉండగా ఆలస్యం దేనికి? టైం అయిపోతుంటే ఇంత తాపీగా కూర్చున్నారేంటి? కానిస్టేబుల్స్, శాంతిపురంలో ఏవో కొట్లాటలు జరుగుతున్నాయట. మీరంతా వెంటనే అక్కడికి వెళ్ళండి. ఏమైంది? ఏమైందంటే నవ్వుతారేంటి? చెల్లి కోసమై చెరలో పడనే పాపం అన్నయ్య, అయ్యయ్యో పాపం అన్నయ్య. నీ తాళి తెక్కకూడదని చెయ్యన్నారా నెత్తి మీద వేసుకుని జైలుకి వెళ్ళాడు పాపం మీ అన్నయ్య. ఒక దెబ్బకి 2 పిట్టలు పాత సామెత. దట్స్ ఆల్. ఇప్పుడు ఒక దెబ్బకి 3 పిట్టలు కొత్త సంప్రదాయం. 1, రాంబాబు అమాయకంగా పోలీసులకు లొంగుట. 2, అన్నయ్య దుర్మార్గుడని నమ్మి చెల్లి మన చేతికి చిక్కుట. 3, నా తమ్ముడు ఉరితాడుకు వేలాడుట. చేసేది లేక ఆస్తంతా నేనొక్కనే అనుభవించుట. మీరింత దుర్మార్గులు అనుకోలేదురా. అది నీ పొరపాటే. ఇదేమిడు బాబాయ్, ఈ చిన్న విషయానికే ఇంత రియాక్షన్ ఇస్తే నీ కొడుకు చేసినవన్నీ చెప్తే ఇంకెంత ఓవర్ యాక్షన్ చేస్తుందో ఏంటి? అర్థం కాలేదా? కన్ఫ్యూజన్ లేకుండా కథ చెప్తా వినండి. సవత్తమ్మడికి ఆస్తి పంచడం ఇష్టం లేక అతన్ని కేసులో ఇరికించాలని నా మేనకోడలు సుకుమార్ని హత్య చేసింది ఈయనే. ఆస్తి కోసం తప్పలేదు. హరిశ్చంద్రుడు లాంటి బాబాయ్ చేత అబద్ధం ఆడించి అన్నా చెల్లెళ్ల మధ్య అగ్గి పెట్టింది ఈయనే. థ్యాంక్స్ బాబాయ్. ప్రాణం మీద తీపితో ఆ రాంబాబు గారి కొంపకి నిప్పెట్టి నాకు చాలా గొప్ప సాయం చేశావు. మళ్ళీ మనసు మార్చుకొని వాడికి నిజమెక్కడ చెప్పేస్తావోనని నాకు చాలా భయంగా ఉంది బాబాయ్. ఈ నిజం నీ గొంతు దాటకుండా ఉండాలంటే జగదీశన్ జైలుకి, బాబాయిని కైలాసానికి పంపించింది ఈయనే. స్మైల్ ప్లీజ్. చంటాలుడా, నువ్వు ఆ రాంబాబు కొంపకి నిప్పు పెడుతుంటే తప్పని తెలిసి కూడా నిన్ను మందలించకుండా ఊరుకున్నాను. ఇప్పుడు నా కొంపకే నిప్పు పెట్టిన నిన్ను బతకనివ్వనురా. నిన్ను నన్ను కన్నందుకు నీకు 2 సార్లు కొట్టడానికి ఛాన్స్ ఇచ్చాను. నేను నీ కడుపున పుట్టినందుకు నాకు ఒక ఛాన్స్ ఇయ్యి. ఎక్కడికి పోతావే? తప్పుకో. నీ నాటకం నిజమేనని తెలుగు లాంటి నా అన్నయ్యని అనుమానించాను. ఇంకెక్కడన్నే? పోలీసుల చేతిలో నీ అన్న, చట్టం చేతిలో నీ మొగుడు, ఇప్పుడు నా చేతిలో. మర్యాదగా అమ్మాయిని వదిలిపెట్టు. నువ్వెంత నీచుడివైనా మొగుడివని ఇన్నాళ్ళు నీ పాపలు భరిస్తూ వచ్చాను. ఇప్పుడు తాళి తెంచైనా సరే ఈ అమ్మాయి నన్ను కాపాడతాను. అణిగి మణిగి ఉండాల్సిన అడవి తిరగబడితే ఏమవుతో తెలుసా?
మణిపాల్ అయ్యా, దేని సంగతి నువ్వు చూసుకో, ఆ రాంబాబు గారి సంగతి నేను చూస్తా. భయపడకమ్మా, నువ్వనుకున్నట్టు నేను దుర్మార్గుని కాను. ఇన్నాళ్ళు ఈ చంద్రం నమ్మిన బంటుగా ఎందుకున్నానో తెలుసా? ఆ రాక్షసుల వల్లే పెళ్లిపేట్ల మీద కూర్చోవలసిన నా చెల్లెలు వల్లకాటికి చేరింది. ఆ రోజు వాడిని కసి తీరా పొడిచి చంపాలనుకున్నాను. ఈ రోజు దాకా నాకు అవకాశం రాలేదు. ఇప్పుడు మరో చెల్లి బ్రతుకు పాడైపోతుంటే చూస్తూ ఊరుకోను. వెళ్ళమ్మా, వెళ్ళి నీ అన్నయ్యని కాపాడుకో. తమ్ముడి పెళ్ళాం చీర నేనిప్పుతానా? చిచ్చి చిచ్చి, నువ్వే ఇప్పుకుంటావు. ఎలా సార్? ఎలా? Hey!
స్మైల్ ప్లీజ్. ఏటమ్మా అలా తీసావు? ఒక్క చిల్లేగా తీసింది, అది కూడా బాగుంది అమ్మా. స్మైల్ ప్లీజ్.